హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను సరికొత్త వీడియో చేశానండి. కొబ్బరికాయలు చేస్తున్నానండి. రోట్లో రుబ్బుకుంటే బాగుంటాయని అలా ట్రై చేశాను. అందులో ఎండుమిర్చి, అల్లము, ఎల్లుల్లిపాయ వేసి బాగా రుబ్బుకున్నానండి. రుబ్బుకొని తెచ్చి ఒక పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. కళాయి వేడెక్కే లోపు నేను కోసి పెట్టుకున్నానండి. పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పక్కన పెట్టానండి. కోసి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. కళాయి వేడెక్కిందండి. వేడెక్కేలోపు ఆయిల్ పోసుకుంటున్నాను. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోస్తున్నాను. తక్కువ వేస్తే మళ్ళీ గారెలు అవి బాగా వేగాలి కదండి, అందుకని కొద్దిగా ఎక్స్ట్రాగా పోసుకుంటున్నాను ఆయిల్. అది కొంచెం బాగా వేడెక్కాలి. ఈలోపు మనం ఈ రుబ్బులోకి అన్నీ వేసుకుందామండి. ఇది కొద్దిగా బాగా రుబ్బురోళ్ళ కదండి రుబ్బాను, మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కొంచెం బియ్యం కూడా వేసాను, ఎందుకంటే ఆయిల్ అది పేర్చకుండా ఉండడం కోసమని బియ్యం కూడా యాడ్ చేశాను. కొద్దిగా ఎక్కువ వేస్తే మళ్ళీ బాగోదులండి, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది అనేసి బియ్యం యాడ్ చేశాను. ఇప్పుడు పాలకూర వేసానండి. పాలకూర మా పిల్లలు తినరు, అందుకని గారెలు సిలగడ విడేస్తే తిన్నట్టు వాళ్ళు తినడానికి కూడా అవుతుంది కదా, వాళ్ళు తెలియదు కూడా అని చెప్పి ఇలా చేశాను నేను కొత్తగానే. ఒకసారి చేశానండి, చాలా బాగున్నాయి. అందుకే ఈసారి కూడా మళ్ళీ ట్రై చేశాను, మీకు కూడా ఒకసారి చూపిద్దామని. ఇప్పుడు అన్నీ వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకున్నాను. వేసి అంటే పిల్లలు అప్పుడప్పుడు ఆకుకూరలు తింటారు కదండి, ఇలాగే చేసి పెట్టేసాం అనుకోండి వాళ్ళు కూడా తినేస్తారు. ఏవి తెలియదు, కరివేపాకు, కొత్తిమీర ఏదో అనుకుంటారు. మన నచ్చిన ఆకుకూరలు ఏవైనా సరే వేసి చక్కగా చేసి పెట్టేసాం అనుకోండి, చక్కగా హెల్తీగా కూడా ఉంటుంది. ఏదో ఏ చేసింది మేము మీద కొత్తగా అనుకోండి, వాళ్ళు కూడా తినేస్తారు చక్కగా. కొద్దిగా ఉప్పు వేసానండి, కొద్ది జీలకర్ర కూడా వేసుకున్నాను లాస్ట్లోన. అది రుబ్బితే బాగుంది కదండి, అందుకని వేస్తే పళ్ళలో తగులుతుంది కదా, చాలా బాగుంటుంది, అందుకని వేసాను. ఇప్పుడు గారెలు నీట్గా చేయి మీద, అంటే మామూలుగా వేయచ్చు కానీ ఇలా కన్నం పెట్టి వేసాను, ఎందుకంటే లోపల కూడా బాగా ఉడుకుతుందని. అది చాలా బాగా వస్తాయి కూడా, అందంగా వస్తాయి కూడా, చూడడానికి కూడా మంచి కలర్ వస్తుందండి. ఎందుకంటే ఎండుమిర్చి వేసి కూడా రుబ్బాను కదా, దానివల్ల కలర్ కూడా వస్తుంది. ఈ గ్రీనెస్ ఎక్కువ తెలియదు, ఎందుకంటే మనం ఆకుకూరలు వేసినట్టుగా కూడా తెలియదు, తక్కువ వేసాను అందులో. దానివల్ల టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసాం కనుక ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చూడండి ఎంత అందంగా వచ్చాయి గారెలన్నీ కూడా. చక్కగా నీట్గా ఇలా గారెలను తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగే కొత్తవన్నీ చేస్తూ ఉంటానండి. కొంచెం నా వీడియోలన్నీ చూడండి, మీరు చూస్తారే కదా నేను కొత్త వీడియోలు పెట్టడానికి అవుతుంది. అలాగే నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.